ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పీఠం పైన కామాక్షం దీపారాధన, అన్నపూర్ణాదేవి శంకుచక్ర దీపారాధన, భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తము. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ పక్కన కామాక్షం దీపారాధన, శంకుచక్ర దీపారాధన, మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. పెనపర్తి గ్రామం పాపోలు మస్తానయ్య మరి వెంకటేశ్వర స్వామి వారికి ఎలా భక్తుడయ్యాడో మనం వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాళ్ళు బట్టి లాక్కరానా అన్నట్టుగా పాపోలు మస్తానయ్య స్వామివారి యందు విశ్వాసం గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఆ రోజుల్లో నాస్తిక సిద్ధాంతాలకి అలవాటు పడిన మస్తానయ్య దైవం అందు నమ్మకం లేదు, గురువులందు, స్వామీజీలందు, సాధువులందు ఏహభావన చేదరగుండేవాడు మస్తానయ్య. మరి 1981 సంవత్సరంలో వాళ్ళకి 2000 విలువ చేసే గేదెకి ప్రమాదకర జబ్బు వచ్చింది. ఆ సమయంలో మస్తానయ్య ఇంట్లో లేడు. తర్వాత వచ్చేసరికి 3 రోజులైంది. ఈ లోపల ఆ గేదెకి ఇంట్లోని వాళ్ళు చిన్న చిన్న వైద్యాలు ఎన్నో చేపిస్తూ ఉన్నారు. అయినా ఫలితం కనపడలేదు. ఇంకా ప్రమాదకరంగానే ఉంది. మస్తానయ్య వచ్చి చూసి అయ్యో అని బాధపడుతూ ఊరిలో ఉన్న వెటర్నరీ కంపౌండర్ దగ్గరికి వెళ్తే రాత్రి సమయంలో కంపౌండర్ అక్కడ లేడు. ఇదేంటి పరిస్థితి? ఈ గేదెక ఈ 2000 విలువ చేసే గేదెక మరణించడమేనా? ఇక పరిస్థితి ఏందని బాధతో భోజనం చేయమన్నా కూడా భోజనం చేయకుండా పడుకున్నాడు. ఆ సమయంలో మస్తానయ్య తమ్ముడు కొడుకు 8 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను వచ్చి పెదనాన్న మన గేదెకి వెంకటేశ్వర వారు ఈ బూది పెట్టమంటారంటే, నాకైతే నమ్మకం లేదురా, నీకు నమ్మకం ఉంటే ఈ బూది పెట్టుకో, నన్నైతే అడగవాకన్నాడు. అయితే ఆ పిల్లాడు ఆ గేదెకి ఎక్కడెక్కడ విభూది పెట్టాడో తెలియదు, కానీ కొంతసేపటికి ఆ విభూది పెట్టాడు పిల్లాడు. పెట్టిన తర్వాత కొంతసేపటికి పిల్లాడు స్వామి వచ్చాడు అంటూ కలవరిస్తున్నాడు. అది ఆ ఇంట్లోని వాళ్ళు చూశారు. తర్వాత కొంతసేపటికి గేదెలేసి మామూలుగానే మేత మేస్తూ ఉంది. అట్లాగే మూత్రం కూడా పోసింది. అట్లాగే మస్తాయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేపి పిల్లాడు కలవరిస్తున్నాడు, కొంతసేపు గేదెలేసి మేత మేస్తుంది అని మస్తానయ్య భార్య చెప్పింది. అయితే మస్తానయ్యకి నమ్మకం లేదు. సర్లే ఏందో చూద్దాంలే అని వచ్చి చూస్తే అట్లాగే గేదె మేత మేస్తూ కనుక కొంచెం అమ్మయ్య అనుకున్నాడు. వెంటనే స్మరణకు వచ్చింది. తన తమ్ముడు కొడుకు వెంకటేశ్వర వారు విభూది పెడతా అన్నాడు, పెట్టాడు కదా అనుకుని వెంటనే స్మరణకు వచ్చి అప్పుడు వరకు ఉన్న అతనిలో ఉన్న పరమాత్ముడు అందు కానీ దేవుడి అందు కానీ నమ్మకం లేని రోజుల్లో ఉన్న నాస్తికుడు కాబట్టి వెంటనే నాస్తిక సిద్ధాంతాలను వదిలేసి స్వామివారిని దర్శించుకోవాలని మనసులో కోరిక కలిగింది. 3 మైళ్ళ దూరంలో ఉన్న గొలగముడిని తెల్లవారుజామునే మరి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి వెంకటేశ్వర వారు అగ్నిశయనం అంటే హోమగుండాన్ని కట్టెలు సరుస్తూ కూర్చున్నారు.
పాపోలు మస్తాయిని పాపోలు మస్తానయ్యని అంత దూరాన్ని చూసి, ఏమయ్యా మీ గొడ్లకు బాగుండలా అన్నారు. వెంటనే మస్తానయ్య చెమర్చిన కళ్ళతో స్వామివారిని తదేకంగా చూస్తున్నాడు. స్వామివారు అలా అనకపోతే మరలా ఏదో అనుమానం రేకెత్తింది. ఎందుకంటే నాస్తిక సిద్ధాంతాలు, అంటే భగవంతుడు లేడు అని చెప్పి తిరిగే రోజుల్లో అలాంటి అలవాట్లు పడిన మస్తానయ్య ఈయన వెంకటేశ్వర వారు ఆ రోజు ఆ సమయంలో నీ గొడ్డుకు బాగుండలయ్యా అన్నారు. అంటనే సర్వాంతర్యామి భగవాన్ వెంకటేశ్వరకి అంతా తెలుసని మస్తానయ్యకి అప్పుడు స్మరణకు వచ్చింది. అప్పటి నుంచి భగవాన్ వెంకటేశ్వరకి ఆరాధ్య దైవంగా పెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ భగవాన్ వెంకటేశ్వర యొక్క రక్షణ మూలాన ఒడిన పడుతున్నాడు. ఇక్కడ ముందర విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాస్తిక సిద్ధాంతాలకి అలవాటు పడి దేవుడు లేడు, గురువులు లేరు, ఈ స్వామీజీలంతా బోటకం అనుకున్నాడు. కానీ కర్మ తీర్చే దేవుడు, కర్మల్ని ప్రక్షాళన చేసేవాడు, అగ్నిహోత్రాన్ని సేవించి, నిరతాగ్నిహోత్రాన్ని సేవించి జనుల ఆకలి తీర్చడానికి, మనపై ఉన్న కర్మలు తీర్చడానికి అవతరించిన మానవ రూప నరజన్మ స్వరూపుడు, నాగుల వెల్టూరు వాసుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మన కోసం వచ్చి ఎన్నో 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 అద్భుతాలు చేసి, ఏదీ నేను చేయలేదు, మీరు కష్టపడితే వచ్చింది అని చెప్పిన అవతారం. అందుకనే పాపోలు మస్తానయ్య మొదట్లో ఎవరిని నమ్మలేదు. కానీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారు, మీ గొడ్లకు బాగుండలయ్యా అన్నారు. ఆ ఒక్క మాటతో అతనికి ఏ అనుమానాలు రేకెత్తకుండా స్వామివారు హెచ్చరించారనమాట. అయ్యా నీకు అంతా బాగుంటుంది అని. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని మనం నిందించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఏదైనా మనకు నచ్చితే తీసుకోవాలి, నచ్చితే చేయాలి, అంతేగాని లేదు అనే మాట అనకూడదు. ఇక్కడ పాపోలు మస్తానయ్యకి స్వామివారి యొక్క విలువ, భగవాన్ వెంకటేశ్వర విలువ, భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహం, భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క అపారమైన మహిమను కనుక్కొని ఆ రోజు నుంచి ఎవరిని, సాధువులను కానీ, స్వామీజీలను కానీ, దైవాన్ని కానీ విమర్శించకుండా ఉన్నాడు. ఇప్పటికీ భగవాన్ వెంకటేశ్వర వారిని ఆరాధ్య దైవంగా భావిస్తున్నాడు. ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క రక్షణ సర్వకాల సర్వస్త్రందు నాకుందని బల్లగుద్ది చెబుతున్నాడు పాపోలు మస్తానయ్య. మనం ప్రతినిత్యం దైవ స్మరణలో, దైవ నామస్మరణలో పూజిస్తూ ఉన్న మనం మస్తానయ్యలాగా మనం కూడా దైవత్వాన్ని స్థిరంగా చేసుకుని ఆ దైవాన్ని మనం కూడా, ఆ దైవం అంటే ఎవరు, శ్రీ భగవాన్ వెంకటేశ్వరుని నమ్మి మనం పూజించుకుంటే ఆ పాపోలు మస్తానయ్యకు స్వామివారు ఎలా రక్షణ ఇచ్చారో, ఎలా నమ్మకం కలిగించి అతనిలో ఉన్న నాస్తిక సిద్ధాంతాన్ని తొలగించి దైవం ఉన్నది, ఆ దైవం మూలాన్ని మనకంతా వస్తుందని నిరూపించి పాపోలు మస్తానయ్యకు ఆరాధ్య దైవంగా నిలిచి పాపోలు మస్తానయ్యను అన్ని కష్టముల నుండి రక్షిస్తూ రక్షణ కవచంలాగా శ్రీ భగవాన్ వెంకటేశ్వర ఉన్నారు. అందుమూలంగా మనందరం కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థితిని తెలుసుకుని భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని చేసిన సూక్తుల్లో ఆకలైన వాడికి అన్నం పెట్టాలన్నారు, ఆపదలో అర్హుడిని ఆదుకోవాలన్నారు. ఇవన్నీ మనం చేసుకుందాం. ఓం నారాయణ అదనారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయకుంఠ సంగం జాగర్లముడి ఆశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి యొక్క అనుగ్రహంతో. సంగం జాగర్లముడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహంతో వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క దారాన్ని ఇస్తారు, విభూతిని ఇస్తారు. అట్లాగే స్వామివారి యొక్క హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని స్వామివారి ప్రసాదం తీసుకుని ఎంతోమంది ఆరోగ్యవంతులుగా స్వామివారికి అనుగ్రహం పొందిన ఎంతోమంది ఉన్నారు. ఓం నారాయణ అదనారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. తెనాల నుండి సంగం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపులో మనకు సంగం జాగర్ల గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యము హోమము, పూజ అనంతరం మీకు స్వామివారి యొక్క మహిమతో కూడిన భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి యొక్క వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.